శివుడు అగ్ని స్వరూపమై స్వయంగా కొలువైన స్థలం అరుణాచలం. అరుణాచల పర్వతం అనేది శివలింగం ప్రతిష్ఠించిన స్థలమే కాదు, స్వయంగా శివుడే అగ్ని స్వరూపంగా నిలిచిన స్థలంగా పురాణాలు చెబుతాయి. అరుణాచల హృదయం శివ హృదయం. కార్తీక పౌర్ణమి రాత్రి మహాదీపం వెలిగే రహస్యం. అన్నమలయారాలయంలో ఉదయం భరణి దీపం వెలిగిస్తారు. సాయంత్రం అరుణాచల శిఖరంపై వెలిగించే దీపం మహాదీపం. అది శివుని అగ్ని స్వరూప సాక్షాత్కారంగా భావించబడుతుంది. దీపం చూసిన మనస్సు శివ స్వరూపాన్నే చూసినట్టు గుర్తిస్తుంది. ఇది ఒక గొప్ప అద్వైత గుప్త రహస్యం. గిరి ప్రదక్షిణ మౌన దీక్షతో చేస్తే ఆత్మశుద్ధి. అందరూ నడుస్తూ గిరి ప్రదక్షిణ చేస్తారు, కానీ రహస్యం ఏమిటంటే మౌనంగా జపంతో గురువు నిర్దేశించిన విధంగా చేస్తే మనలోని పాపకర్మలన్నీ అగ్నిలో కాలిపోయి మనసు శుద్ధి పడుతుంది. ఒక్కసారి అరుణాచల గిరి ప్రదక్షిణ చేసిన మన జీవితంలో మనకు తెలియని ఒక గొప్ప మార్పు ఏర్పడుతుంది. రమణ మహర్షి చెప్పిన అరుణాచల రహస్యం. రమణ మహర్షి అందరికంటే ముందుగా చెప్పారు ఏమిటంటే, అరుణాచలుడే స్వయంగా గురువు. మీరు కూర్చొని అరుణాచల కొండవైపు చూస్తూ ధ్యానం చేస్తే మనస్సు లోపలికి మీకు తెలియకుండా అరుణాచలుడే కొలువవుతాడు. ఇది అత్యంత లోతైన జ్ఞాన రహస్యం. అరుణాచల అష్టలింగాలు 8 మోక్ష మార్గాలు. గిరి ప్రదక్షిణ చేయడంలో 8 ముఖ్యమైన శివలింగాలు ఉన్నాయి. వాటిని దర్శించి అక్కడ ధ్యానం చేస్తే జీవితంలో ఉన్న పెద్ద పెద్ద సమస్యలు తొలగిపోతాయి. ఇంద్రలింగం మనసుకు శక్తినిస్తుంది, మనలో ధైర్యం, శక్తి, ఉత్సాహం పెరిగేలా చేస్తుంది. అగ్నిలింగం ఆత్మజ్ఞానాన్ని నెలకొల్పుతుంది, మనం నిజంగా ఎవరమో అర్థమయ్యేలా చేస్తుంది. యమలింగం భయాన్ని తీసేస్తుంది, మరణ బాధని తొలగిస్తుంది. నైరుతిలింగం శత్రువుల ప్రభావం తగ్గుతుంది. వాయులింగం ధనం వచ్చే మార్గాలు తెరుచుకుంటాయి, ఆర్థికంగా బలంగా మారతాం. కుబేరలింగం సంపద, విజయం, గౌరవం వస్తాయి. ఈశాన్యలింగం పూర్వజన్య పాపాలు, చెడు సంస్కారాలు పోతాయి. వరుణలింగం మోక్షానికి దారి చూపుతుంది. చివరగా ఒక్క మాట, ఒక్కసారి ఒక్కొక్క లింగం దగ్గర ఆగి శాంతంగా కూర్చొని జపం చేయండి. మనసు లోపల శివుడు మాట్లాడేలా మనకు వినిపిస్తుంది. అరుణాచల పిలుపు. ఈ రహస్యాన్ని రమణ మహర్షి చెప్పారు. అరుణాచల పిలుపు వచ్చిందంటే అది భగవంతుని అనుగ్రహమే. అంటే మీరు అక్కడికి వెళ్ళాలనిపిస్తే అది పిలుపు కాదు, అదొక దివ్య ఆహ్వానం. చివరి మాట, అరుణాచలం అనేది ఒక పర్వతం కాదు, అది ఒక జీవాంతర మార్గదర్శి. మీరు నిశ్శబ్దంగా చూస్తే అది మిమ్మల్ని లోతైన శాంతిలోకి తీసుకెళ్తుంది. ఇది గోప్యమైన రహస్యమైన మార్గం. కేవలం భక్తులు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు.